మన భారతదేశాన్ని ఎంతో మంది గొప్ప గొప్ప రాజులు పాలించారు. కానీ మనకు మాత్రం కొంతమంది రాజుల గురించి మాత్రమే తెలుసు. ఇంకా ఎంతో మంది రాజుల గొప్పతనాన్ని మనం చరిత్రలోనే మర్చిపోయాం. అలాంటి ఒక గొప్ప రాజు గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అతనే హరిహర వీరమల్లు. ఇతని గురించి అసలు మనం ఎందుకు తెలుసుకోవాలి? అసలు హరిహర వీరమల్లు గారు చేసిన గొప్పేంటి? విజయనగరాన్ని స్థాపించి ఆ సామ్రాజ్యాన్ని పాలించిన సంగమ వంశస్థుల్లో మొట్టమొదటివాడు. ఇతనికి హక్కరాయుడు మరియు హరిహర అనే పేర్లు కూడా ఉన్నాయి. ఓరుగల్లు సామ్రాజ్యంలో ఎంతో కీర్తి కూడా ఉంది. కాకతీయ ప్రతాపరుద్రుడి కాలంలో ఒక మామూలు పనివాడిలా మొదలుపెట్టిన బుక్కరాయ మరియు హరిహర ఒక మహా సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించారు? ఒక మామూలు స్థాయి నుంచి ఈ రోజు ఇంత పెద్ద గొప్ప రాజుగా ఎలా కీర్తి పొందాడు? అతని జీవితంలో ఎన్నో కష్టాలను మరియు ఆటంకాలను ఎదుర్కొని ఈ రోజు ఇంతలా కీర్తి పొందడం అంటే అది మామూలు విషయం కాదు. సుమారు 900 సంవత్సరాల క్రితం అంటే 11వ శతాబ్దంలో భారతదేశం మొత్తం మతం, జాతి అనే భేదాలతో కొట్టుమిట్టాడుతూ ఉండేది. ఇతర దేశ రాజులు మన భారతదేశంపై దండయాత్ర చేసేవారు. మన భారతదేశాన్ని వాళ్ళ స్వాధీనం చేసుకోవాలని పరితపించేవారు. ఆ సమయంలో మొహమ్మద్ సుల్తాన్ దక్షిణ భారతదేశాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకోవాలని చాలా గట్టిగా ప్రయత్నం చేసేవాడు. 11వ శతాబ్దంలో హిందూ రాజుల ఆధిక్యత ఎక్కువగా ఉండేది. సుసంపన్నమైన దక్షిణ భారతదేశాన్ని తమ పరం చేసుకోవడానికి మొహమ్మద్ సుల్తాన్లు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. మిడ్ సెంచరీ అంటే 1414 to 1451 ఈ సమయంలో మహమ్మద్ తుగ్లక్ ఢిల్లీలోని సింహాసనం అధిష్ఠిస్తాడు. ఆ తరువాత భారతదేశ పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. హిందూ గృహాలు, రాజ్యాలు, దేవాలయాలు అన్నిటిని ధ్వంసం చేస్తారు. ప్రజలను చాలా ఇబ్బంది పెట్టేవారు. కాకతీయ ప్రతాపరుద్రుని దగ్గర హరిహర మరియు బుక్క కోశాధికారులుగా పనిచేసేవారు. 1320లో వరంగల్లోని కాకతీయ ప్రతాపరుద్రుని రాజ్యాన్ని కూడా పతనం చేస్తారు. కాకతీయ రాజ్యం అంతం కావడంతో భారతదేశంలో ఉన్న వైభవం అంతా పోతుంది. దేశంలో ఉన్న పాలన మొత్తం ఢిల్లీ సుల్తానుల వశమవుతుంది. కాకతీయ రాజ్యం ఓడిపోయిందని ఈ గొల్ల సోదరులిద్దరూ కంపిలీలోని అనిగొంది అనే సంస్థానానికి వెళ్తారు. అయితే మరల 3 సంవత్సరాల తర్వాత అంటే 1326లో ఢిల్లీ సుల్తాన్ ఈ కంపెనీని కూడా జయిస్తాడు. ఈ అన్నదమ్ములిద్దరిని ఢిల్లీకి తరలిస్తారు. వీళ్ళు వెళుతున్న సమయంలోనే గాలి దుమారం వచ్చి అన్ని గుర్రాలు, వాహనాలు కింద పడిపోతాయి. ఈ గొల్ల సోదరులకు పారిపోయే అవకాశం ఉన్నా పారిపోకుండా అక్కడే ఒక చెట్టు దగ్గర కూర్చొని ఉంటారు. అలా వాతావరణం అనుకూలించినాక తుగ్లక్ సుల్తాన్ వీళ్ళిద్దరూ పారిపోకుండా ఆ చెట్టు కింద ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. తుగ్లక్ సుల్తాన్ వాళ్ళ దగ్గరికి వెళ్లి మీరెందుకు పారిపోలేదు అని అడుగుతాడు. దానికి వాళ్ళు చెప్పిన సమాధానం విని తుగ్లక్ వాళ్ళిద్దరికి పదవులు ఇచ్చి రాజ్యంలో ఉంచుకుంటాడు. హరిహర మరియు బుక్క వీళ్ళిద్దరికి ఇష్టం లేకున్నా ఇస్లాం మతంలోకి మారుతారు. హరిహర మరియు బుక్క వీళ్ళిద్దరిని తీసుకొచ్చింది కంపెనీ రాజ్యాన్ని గెలవడానికే. ఎందుకంటే ఈ కంపెనీ రాజ్యాన్ని గురించి వీళ్ళిద్దరికి మాత్రమే బాగా తెలుసు. అందుకే వీళ్ళను ఇస్లాం ధర్మానికి మార్చారు. కంపెనీ రాజ్యం గెలిచాక ఆ రాజ్యాన్ని పాలించడానికి మాలిక్ నయాబ్ ని నిర్మించుకుంటారు. కానీ మాలిక్ నయాబ్ కు చాలా వ్యతిరేకత వస్తుంది. ఇలానే కొనసాగితే ప్రజల నుంచి చాలా సమస్యలు వస్తాయని, ప్రజలు మన నుండి చేజారిపోతారని తెలుసుకొని ఒకప్పుడు హరిహర మరియు బుక్క అక్కడ పనిచేశారని తెలుసుకొని వీళ్లను పంపిస్తే అక్కడి పరిస్థితులు మారుతాయని వీళ్లను అక్కడికి పంపుతారు. హరిహర మరియు బుక్క పరిస్థితులన్నీ అదుపులోకి తెచ్చుకొని ప్రజలను వీళ్ల వైపు మార్చుకుంటారు. తుగ్లక్ వీళ్ళిద్దరూ నా దగ్గర పని చేస్తున్నారని అనుకున్నా కానీ నన్నే ఇంతలా మోసం చేస్తారా అని కంపెనీ మీదికి దాడికి వెళ్తాడు. అప్పుడు హరిహర మరియు అక్కడి ప్రజలందరూ కలిసి వాళ్ళని ఓడిస్తారు. అలా కంపెనీని స్వాధీనం చేసుకుంటారు. ఆ తరువాత ఇస్లాం మతం నుండి హిందూ మతానికి మారుతారు. ఇలా విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మిస్తాడు. కానీ హరిహరకు ఇక్కడే ఒక సమస్య కూడా మొదలవుతుంది. శత్రు సైన్యాన్ని ఎదుర్కోవడానికి ఆనెగుంది అనే కోట అంత సురక్షితం కాదు అని తుంగభద్ర దగ్గరలోని హంపి దగ్గర విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు వీరమల్లు. మొదట హరిహర రాయలు మరియు బుక్కరాయలు తుంగభద్ర లోయలు స్వాధీనం చేసుకుంటారు. క్రమంగా తుగ్లక్ ఆధీనంలో ఉన్న కొంకణ తీరం, మలబార్ తీరం కూడా వీరి ఆధీనంలోకి తెచ్చుకుంటారు. ఈ సమయంలోనే హోసల రాజ్యం పతనమవుతుంది. 1342లో మధుర సుల్తానులతో యుద్ధంలో వీరబల్లాలుడు మరణం చెందుతాడు. ఇలా ఏర్పడిన శూన్యపాలన హరిహరకు బాగా ఉపయోగపడతాయి. 1344 నాటికి సామ్రాజ్యం నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. 1344లో ఆనెగొంది నుండి విజయనగరానికి మారుస్తారు. హరిహర రాజ్యాన్ని సంగమ రాజ్యం అని కూడా పిలుస్తారు. వీర హరిహరకు కంపన్న, బుక్క, మరప్ప, మడప్ప అనే 4 సోదరులు కూడా ఉన్నారు. విజయనగరాన్ని విస్తరించేందుకు ఈ 4 సోదరులు వీరమల్లుకి చాలా సహాయం చేస్తారు. హరిహర స్థాపించిన ఈ విజయనగర సామ్రాజ్యం శక్తివంతమైన సామ్రాజ్యంగా విస్తరించింది. ఈ 3 దశాబ్దాలుగా తిరుగులేని సామ్రాజ్యంగా వర్ధిల్లింది. కృష్ణా ఉత్తర ప్రాంతంలో యుద్ధంలో కొంతమంది సుల్తాన్ సైన్యం హరిహరతో యుద్ధంలో గెలవలేమని తప్పించుకొని పారిపోయారు.
1356లో హరిహర వీరమల్లు మరణిస్తాడు. ఆ తరువాత సింహాసనాన్ని బుక్కరాయులు పాలించాడు. 1356 నుంచి 1376 వరకు పాలించాడు. వీరహరిహర పాలించిన విధానం. ఇప్పుడు వీరి చరిత్రనే మన పవన్ కళ్యాణ్ గారు లీడ్ రోల్లో క్రిష్ డైరెక్షన్ లో నటిస్తున్నారు. భారతదేశంలో ఉన్న గొప్ప గొప్ప రాజుల గురించి సినిమాలు తీయడం ద్వారా మనకు మన చరిత్ర గొప్పతనం ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పింది షార్ట్ గా రివైజ్ చేద్దాం. విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించింది హరిహర రాయులే. వీరికి 4 సోదరులున్నారు. వీరిలో బుక్కరాయులు ప్రముఖులు. వీళ్ళు స్థాపించిన విజయనగర సామ్రాజ్యాన్ని బీబీ నగర సామ్రాజ్యం అని పోర్చుగీ వాళ్ళు పిలిచేవారు. వీళ్ళు స్థాపించిన విజయనగర సామ్రాజ్యాన్ని 4 వంశాలు పాలించారు. అందులో మొదటిది సంగమ వంశం, రెండోది సాలువ వంశం, మూడోది అరవిడో వంశం, 4వది తులువ వంశం. ఇందులో మనకు తెలిసిన శ్రీకృష్ణ దేవరాయలు తులువ వంశానికి చెందినవాడే. హరిహర రాయలు స్థాపించిన ఈ విజయనగర సామ్రాజ్యాన్ని చరిత్ర మన పవన్ కళ్యాణ్ గారు తీయడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను కూడా మీలాగే ఒక పవన్ కళ్యాణ్ అభిమాని. జూలై 24వ తేదీ కోసం నేను చాలా ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ మూవీ ఇండియాని షేక్ చేస్తుందని నాకు తెలుసు. ఈ మూవీ కోసం చాలా ఎదురు చూస్తున్నాం. మీకంటే చాలా ఎక్కువగా ఎదురు చూస్తున్నాం. 24వ తేదీకి మనం ప్రసాద్ థియేటర్లో కలుసుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ లో మీకోసం ఒక చిన్న డైలాగ్ సినిమాలో నుంచి. వీరమల్లు మాట చెప్తే వినాలి, సినిమా అందరూ థియేటర్లోనే చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో.